హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం రథసప్తమి పర్వదినం సందర్భంగా పాలు పొంగించి ప్రసాదం చేసుకోవటం ఎలాగో చూద్దామా. కావాల్సిన పదార్థాలు చూడండి. ముందుగా పావు కప్పు కొత్త బియ్యం అండి, ఈ కొత్త బియ్యం తీసుకున్నాను. ఆవు పాలండి, చెరుకు రసం, ఫ్రెష్ చెరుకు రసం 1/2 లీటర్, ఇలాచి, కొద్దిగా పచ్చకర్పూరం, ఆవు నెయ్యి, రేగి పళ్ళు, ఇక ఒక చెరుగడ్డండి. మనం ఈరోజు తెడ్డు వాడడం, చెరుగడ్డనే వాడతాం. రేగు ఆకులు, చుక్కుడు ఆకులు, వీరండికి కావాల్సిన పదార్థాలు. అయితే ఈ ప్రసాదం మనం సూర్యకిరణాలు ఎదురుగ్గా చేయాలండి. బాల్కనీలో కానీ టెర్రస్ మీద కానీ చేయాలి. అలా చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందంటారు. ఈరోజు మనం బాల్కనీలో చేసుకుందామా, పదండి వెళ్దాం. ఈ ప్లేస్లో మనకు సూర్యకిరణాలు పడుతున్నాయండి. సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ ప్లేస్ని ఫ్లోర్ని క్లీన్ చేద్దామండి. ఫ్లోరింగ్ వాష్ చేశాక ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకుమతో అలంకరించానండి. కొంచెం పూలు పెట్టి కుంపటి పెడుతున్నానండి. కుంపట్లో చేసుకుందాం ఈరోజు. కుంపటి లేని వాళ్ళు ఇటుక రాళ్ళని సెట్ చేసుకోవచ్చండి. ఆవు నెయ్యి వేసి కుంపటి వెలిగిస్తున్నానండి. గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకున్న వాళ్ళకి ఈ కష్టం తెలియదండి. సంవత్సరానికి ఒకసారి ఈ కష్టం మనం పడాలి. కుంపటి వెలిగించాక ఆవు పిడకలు పెడుతున్నానండి. నేను ఇక్కడ దగ్గరలో గుడి దగ్గర తెచ్చుకున్నానండి. ఈ ఆవు పిడకలు మీరు పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు. మీకు ఎక్కువ దొరకకపోయినా కనీసం ఒక్కటైనా తెచ్చుకోండి. పిడకల పొగ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. కుంపటి రాజుకుందండి. ఒక ఇత్తడి పాత్ర తీసుకున్నానండి. నేను పసుపు కుంకుమ రాసి ఇలా పసుపు కుంకుమ చూసారా, ఈ పసుపు కొమ్ము కూడా కట్టి పెట్టుకున్నాను. ప్రసాదానికి ఇత్తడి గిన్నె వాటర్ శ్రేష్టం అండి. ఈ పాత్ర కుంపట్లో పెడుతున్నాను. ఒక 1/2 లీటర్ ఆవు పాలండి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ మిక్స్ చేయలేదు ఇందులో. ఈ పాలని పొంగించుకోవాలి. అది సూర్యుడి భగవానుడికి ఎదురుగ్గా. ఒక 3 పొంగులు పొంగించుకోవాలండి. పాలు పొంగేటప్పుడు అయ్యో పాలు పొంగిపోతున్నాయి అనకూడదంటండి. అలా అంటే మనకు పాలు పొంగించిన ఫలితం దక్కదట. ఈలోపు మనం 1/2 కప్పు రైస్ తీసుకున్నాం కదా, అన్ని పొంగల్లాగా ఈ రైస్ని కడిగి పాలు పోసి అలా చేయండి. ముందు పాలు పొంగినాక ఈ రైస్ని ఒక తడి బట్టతో తుడుచుకున్నామండి. కొత్త బియ్యం, ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా బట్టతో తుడుచుకొని ఓ 1/2 స్పూన్ నెయ్యితో శుద్ధి చేసి పెట్టుకుందామండి. మూత పెడతామండి. మూత పెట్టిన దానివల్ల తొందరగా పాలు పొంగొస్తాయి కదా. ఈలోపు మనం రథసప్తమి విశేషాన్ని గురించి తెలుసుకుందామా. మాఘమాసం శుక్లపక్షమి సప్తమి తిథి నాడు చేసుకుంటామండి. సూర్య జయంతి అని కూడా అంటాం. ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు పయనిస్తారట. సూర్యచంద్రులు ఆకాశంకు 2 దివిటి లాంటి వారండి. ఈ ప్రత్యక్ష భగవానుని పూజ పూర్వ సాంప్రదాయం ప్రకారమే నేటికి చేస్తున్నారండి. ఈ విషయాలన్నీ పిల్లలకు తెలియజేయండి. 3 పొంగులు వచ్చేసాయండి. 3 పొంగులు వచ్చాక ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత ఈ శుద్ధి చేసుకుని బియ్యం వేయించాలండి. వాళ్ళు మనకి దగ్గరలో లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పుకొనైనా వేయాలి. ఈ స్పూను మా వారిది, మా పెద్దబ్బాయి అనూష్, పెద్ద కోడలు శ్రావ్య, వాళ్ళ బాబు అద్వైత్, చిన్న కోడలు చిన్నబాబు అవినాష్, చిన్న కోడలు వంశిత. మిగతావి నావండి. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా అత్తగారు, మా మామగారు అందరూ అనుకోండి. 80% ఉడికిందండి. ఒక 1/2 లీటర్ షుగర్ కేన్ జ్యూస్ అండి. ఇందులో అల్లం కానీ నిమ్మరసం కానీ ఐస్ కానీ లేకుండా ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నానండి. ఇది ఎప్పటికప్పుడు వాడుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయినా సరే టేస్ట్ మారిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతుంది. సో ఫ్రెష్ తీసుకొని ఒక 1/2 లీటర్ షుగర్ కేన్ జ్యూస్ పోస్తున్నానండి. దీంట్లో మనం బెల్లం కానీ షుగర్ కానీ వేయట్లేదండి. ఈరోజు మనం ఈ ప్రసాదం చేసుకునేటప్పుడు తెడ్డు కానీ గరిటె కానీ వాడండి.
ఇలా చెరుకు గడ మాత్రమే వాడతారు. దీని యొక్క పరమార్థం ఏంటో నాకు తెలియదండి. మన పెద్దవాళ్ళు ఏది చేసినా ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది కదా, ఇది తెలిస్తే మీరు చెప్పండి. నాతో పాటు మరో 10 మంది తెలుసుకుంటారండి. ఉడకనిద్దామండి. ప్రకృతి ప్రసాదించిన చక్కని తీయటి రసం ఎంత సేవించినా పంటికి వంటికి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ జ్యూస్లో లో క్యాలరీస్ ఉంటాయి. ఒకసారి ఉడికిందేమో చూద్దామా. ఇంకొంచెం టైం పడుతుందండి. ఈలోపు మనం 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసి ఉడకనిద్దాం. ఆవు నెయ్యి అండి, ప్రసాదానికి ఎప్పుడు ఆవు నెయ్యి వాడతాం. ఈరోజు ఆవు పాలు ఆవు నెయ్యి వాడాం. ఆవు నెయ్యిలో మరో 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఈ రథసప్తమి రోజు కొత్తగా నోములు పట్టేవారు కూడా ఈరోజే స్టార్ట్ చేస్తారండి. కుదిరిన వారు శివరాత్రి పట్టుకుంటారు. చివరిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇలాచీ పౌడరు ఒక చిటికెడు పచ్చకర్పూరం అండి. ఇలాచీ పౌడర్ వేద్దామా. చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపేస్తామండి. ఇలా పచ్చకర్పూరం వేయింది మనకి ప్రసాదం అన్న ఫీలింగ్ రాదండి. కమ్మటి నెయ్యి స్మెల్ వస్తుందండి. సూర్య భగవానుడికి డ్రై ఫ్రూట్స్ ఎందుకో పెట్టండి. ఆయనకి పొలలేవో తినలేరు అంటారు, సో పెట్టరు. ఈ ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల్లోనే రాగి ఆకులో నివేదిస్తారండి. 7 రథాలు ఉంటాయంటారు కదా, ఈ చిక్కుడు ఆకుల్ని 7 ఆకులను ఇలా అరేంజ్ చేసుకుంటారండి. మధ్యలో 3 పెడుతున్నాను, ఆ చివర ఈ చివర 7 ఆకులు పెట్టాను. ఇంకా ఒకవేళ మీకు ఈ చిక్కుడు ఆకులు లేకపోతే రేగి ఆకులు, ఈ రేగి ఆకుల మీదైనా పెట్టచ్చండి. ప్రసాదం మాత్రం జిల్లేడు ఆకుల మీద మాత్రం పెట్టకండి. ఆ పాలు ఏమైనా టచ్ అయితే డేంజర్ కదా. చిక్కుడు ఆకులు లేకపోతే రేగి ఆకులండి. ఈ రేగి ఆకులు అయితే మనకు కొంచెం దగ్గరలో దొరుకుతున్నాయండి. జిల్లేడు ఆకుల్ని తీసుకురమ్మని చెప్పాము, కూరగాయలు తీసుకొచ్చే అమ్మాయిని ఇంకా తీసుకురాలేదండి. ఈ మహానగరంలో మాకు జిల్లేడు ఆకులు దొరకవు కదా. చిక్కుడు ఆకు అయితే మా టెర్రస్ మీద ఉందండి, టెర్రస్ మీద నుంచి తెచ్చుకున్నాను. రేగి ఆకులు మా దగ్గరలో దొరికాయండి. 7 రథాల సూర్య భగవానికి 7 ఆకుల్లో ప్రసాదం పెడతామండి. ముందే చెప్పుకున్నాం కదా. డ్రై ఫ్రూట్స్ లేదు, ప్రసాదం పెట్టాక మీకు డ్రై ఫ్రూట్స్ లేకపోతే నచ్చట్లేదు అన్నప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ కలుపుకోండి. నేతి స్మెల్తో గుమగుమలాడుతుందండి. రేగి పళ్ళు అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్, రేగి పళ్ళు కానీ, ఒకవేళ మీకు రేగి పళ్ళు దొరికిపోతే యాపిల్ దానిమ్మ లాంటివి కూడా పెట్టుకోవచ్చండి. ఈ సూర్య భగవానుడికి వాడే పువ్వులు కూడా రెడ్ కలర్ పూలే వాడతారండి. ఈ విధంగా స్వామివారికి నివేదన చేస్తారండి. కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తారు, హారతిస్తారు. ఈ ప్రసాదం స్వామివారికి అంటే సూర్య భగవానుడికి సమర్పించి ఆదిత్య హృదయం చదువుతారండి. ఈ ఆదిత్య హృదయం చదువుకోవటం వలన లంగ్స్ కెపాసిటీ అనేది పెరగద్దండి. ఇందులోని సంస్కృత పదాలు అక్షరాలు ఏ ఒక్క మతానికి కులానికి సంబంధించినవి కాదండి. సూర్యుడు ఎవరివాడు? అందరివాడు కదా. అదేవిధంగా అందరికీ అంతే ఉపయోగం ఉంటుందండి. ఒక్కొక్క అక్షరం పలకటం వల్ల ఆ యొక్క అక్షరాల యొక్క మెలికలు తిప్పటం వల్ల మన లంగ్స్ కెపాసిటీ అనేది పెరగద్దండి. సో అందరూ ఈ స్వామివారికి ప్రసాదం చేసి నివేదించండి. ఆయన యొక్క ఆశీస్సులు కూడా మీరు తీసుకోండి. ఇంకా మేము 108 సూర్య నమస్కారాలు ఈ రథసప్తమి రోజు కూడా సూర్యుని ఎదురుగా నిలబడి కూడా చేస్తామండి. ఆ ప్రభావం 1 year వరకు మమ్మల్ని అందరినీ హెల్తీగా ఉంచుతుంది. మా యోగా సెంటర్లో రథసప్తమి రోజు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయండి. మరో టేస్టీ హెల్తీ డిష్తో మేము ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.